ఈపీఎఫ్ఓలో మనం ఎవరైతే పీఎఫ్ ఉందో వారు ఈ నామినేషన్ చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఓపెన్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ కొట్టాలి. యూఏఎన్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడ ఈ నామినేషన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ప్రొఫైల్లో మీ ఫోటో సెట్ చేసుకోవాలి. 100 KB సంథింగ్ 100 MB లోపు ఉండాలి. ఫస్ట్ అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ ఏమేమి అడుగుతుంది, మీ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళది కూడా మీరు ఫోటో పెట్టాలి. అంటే సేమ్ సైజ్ 10 KB 100 KB అంత ఐడియా లేదు నాకు. దాన్ని వాళ్ళు మళ్ళీ సెట్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఇందులో వచ్చింది ఏంటంటే నామినీ డీటెయిల్స్ ఒక 4 వరకు కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్యామిలీలలో ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ నలుగురికి ఎంతెంత షేర్ ఇవ్వాలి అంటే ఫ్యామిలీలో వైఫ్కి ఎంత ఇవ్వాలి, కొడుకుకి ఎంత ఇవ్వాలి, కూతురికి ఎంత ఇవ్వాలి, ఇవి కూడా మనం డిసైడ్ చేసి అట్లా చేసుకోనికి వీలుది. దాని తర్వాత మనం ఖచ్చితంగా మన వైఫ్ యొక్క ఆధార్ కార్డు వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ఎవరైతే నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసినామో వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాలి. సేవ్ అవుతుంది. ఇది ఈజీగా మనం ఈ నామినేషన్ చేసుకోవచ్చు. బయట పోతే 300 400 అడుగుతున్నారు. అసలు ఇంత సింపుల్ ప్రాసెస్కి వాళ్ళకి మనం 300 400 మనం ఇవ్వడం ఎందుకు? ఈ 300 400 అయితే సేవ్ చేసుకోవచ్చు మనం.